పిన్నెల్లి రిమాండ్కు సంబంధించి వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, పిన్నెల్లికి ఏ కేసులో కోర్టు రిమాండ్ విధించింది? పవిత్ర, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి ప్రధానంగా 2 కేసుల్లో రిమాండ్ 14 రోజులు విధించడం జరిగింది. అయితే ఎన్నికల వేళ పోలింగ్ సమయంలో ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లు దాడులకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ప్రధానంగా ఆలపాయ గేటు ఈవీఎం ఘటన, అలాగే మహిళా ఏజెంట్ పై దాడి చేసిన ఘటనతో పాటు కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద, అదే తెలుగుదేశం ఏజెంట్ అయినటువంటి శశిరావు మీద కూడా హత్యాప్రయత్నం చేసిన ఘటనకు సంబంధించి మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. ఈ 4 కేసులకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు గత 1 నెల రోజులుగా ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. అయితే ఈ ముందస్తు బెయిల్ సంబంధించి ప్రతి వారం పొడిగించుకుంటూ వచ్చిన హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నర్సరావుపేట పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ ఇంటిలోనే అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 2 నుంచి 3 గంటల వరకు నుంచి వైద్య పరీక్ష నిమిత్తం నర్సరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్ష అనంతరం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి కూడా మాచర్ల కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. దాదాపు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల కోర్టులో హాజరుపరచడం జరిగింది. న్యాయమూర్తి ముందు వాదోపవాదాలు ఇరు వర్గాల వాళ్ళు కూడా చేయడం జరిగింది. దాదాపు 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2 ఈవీఎం ధ్వంసం కేసు, అదేవిధంగా మహిళ దాడి చేసిన ఘటనకు సంబంధించి బెయిల్ మంజూరు చేశారు. అదే సిఐ నారాయణ స్వామి మీద హత్యాప్రయత్నం కేసు, అదేవిధంగా తెలుగుదేశం ఏజెంట్ శశిరావుపై దాడి ఘటనకు సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని చెప్పి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో అత్యంత పటిష్టమైన బందోబస్తు నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణని పోలీసులు మాచర్ల నుంచి కూడా నెల్లూరు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే గత పోయినసారి అంటే ఎప్పుడైతే పోలింగ్ ఆ తర్వాత జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించి ఈసీ తీవ్ర స్థాయిలో స్పందించి సిట్ వేయడం జరిగింది. ఈ సిట్ నివేదిక ఆధారంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల వేళ పోలింగ్ రోజు అరాచకాలకు పాల్పడినట్టు కూడా మనకి ఆధారాలు సీసీ ఫుటేజ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ ఆధారంగానే ఈసీ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ సీసీ ఫుటేజ్ సిట్ నివేదిక వెలుగులోకి వచ్చిందో వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ రాష్ట్రం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎప్పుడైతే పోలీసుల్ని అదుపులో అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగిందో అప్పుడే వాళ్ళిద్దరు కూడా తెలంగాణ నుంచి కూడా తమిళనాడుకు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆంధ్ర పోలీసులు పిన్నెల్లి సోదరులు ఇద్దరిని కూడా పట్టుకున్న ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇద్దరు పోలీసులు కలిసి తప్పించుకున్నారు. అయితే ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కి అప్లై చేసి ముందస్తు బెయిల్ మంజూరైన తర్వాత మాత్రమే రావడం జరిగింది. అయితే కోర్టు ముందస్తు బెయిల్ తో పాటు ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు సంతకం పెట్టాలి, నర్సరావుపేటలో ఉండాలి, నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే దాదాపు నెల రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోనే ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్తూ సంతకం పెడుతూ ఉన్నారు. అయితే ఈ ముందస్తు బెయిల్ సంబంధించి గత ప్రతి వారము కూడా కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ముందస్తు బెయిల్ గడువు పొడిగిస్తూ వచ్చింది న్యాయస్థానం. అయితే బుధవారం ఈ ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పిచ్చిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం పల్నాడు జిల్లా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదుపులో తీసుకోవడం జరిగింది. న్యాయస్థానం హాజరుపరచడం జరిగింది. ఈ 4 కేసులు ప్రధానంగా న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా
దాడులకు ప్రజలపై దాడులు చేయటం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయటం, అదేవిధంగా ఈవీఎంలను ధ్వంసం చేయటం, ప్రజల రక్షణ కలిగించే పోలీసుల మీద దాడి చేయటం, ఈ అంశాలన్నింటినీ కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే న్యాయమూర్తి అన్నింటినీ కూడా కూలంకషంగా వాదపోదాలు విన్న తర్వాత 2 కేసుల్లో మాత్రం అసలు బెయిల్ మంజూరు చేశారు. ఈ సిఐ నారాయణ స్వామి హత్య కేసు కావచ్చు, అదే తెలుగుదేశం శాసనసభ్యుల హత్య కేసు సంబంధించి ఇవన్నిటిలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా రిమాండ్ విధించాల్సిందని చెప్పేసి కూడా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ధన్యవాదాలు వీరాంజనేయులు.